పుణేంద్ర వార్త హైదరాబాద్ నగరంలో దారుణం రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తున్నా. చివరి రోజు చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మనకు ఏం జరుగుతుందంటే గ్యాస్ లేవు, హోటళ్లు మూతపడ్డాయి. ఈ తరుణంలోనే ఇప్పుడు హైదరాబాద్ మంగళ హాట్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఒక మాంసం వ్యాపారి గోదాంలో 14,000 కిలోల కులిన మాంసాన్ని పట్టుకున్నారు. అంటే చూడండి, మంగళ హాట్ పోలీసులు, గోల్కొండ టాస్క్ ఫోర్స్, హెచ్ఫాస్ట్ టీం కావచ్చు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు తనిఖీలు వెళ్ళగా అక్కడ దృశ్యాలు చూసి షాక్ గురయ్యారు. ఎటువైపు పోతున్నా, ఏది ముట్టుకున్నా కూడా, ఏ సంచి ఓపెన్ చేసినా కులిన మాంసం ప్యాకెట్లు అంటే ముద్దలు కనిపించడంతో నివ్వెరపోయారు. ఒక్కొక్క సంచిని ఓపెన్ చేస్తుండగా పొగ చివరకు అది 14,000 అంటే 14,000 క్వింటాలు తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గత నెల మార్చి 12న ఇదే వ్యాపారి గోదాంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేస్తే 30 కిలో అంటే దాదాపు 300 కిలోల కూలిన మాంసాన్ని పట్టుకున్నారు. అప్పుడు చేసి జరిమానా విధించి మళ్ళీ అదేదంతా చేస్తూ పట్టుబడ్డాడు. చచ్చిన మేకలు గొర్రెలను తెచ్చి మహమ్మద్ అఫ్రాజ్ A to Z షిప్ అండ్ గోడ్స్ ఆఫ్ ఆపల్స్ అని పేరుతో ఆర్కే పేట్ చీస్ అనగా చమాన్ ప్రాంతంలో మేకలు గొర్రెల మాంసం అమ్ముతుంటాడు. మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ ప్రాంతాల నుంచి కూలిపోయిన మేక గొర్రెల మాంసాన్ని గుత్తగా తక్కువ ధరకు తీసుకొస్తాడు. అలా సిటీలోనికి కబేలాలు చనిపోయిన మేకలు గొర్రెలను కూడా తీసుకొస్తాడనమాట. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ గోదాం కూడా ఏర్పాటు చేసుకొని అందులో డీప్ ఫ్రిడ్జ్, కెమికల్స్ వంటివి నీటిని నింపిన డ్రమ్ముల్లో, ప్లాస్టిక్ టబ్బుల్లో, సంచుల్లో మూటగట్టి నిల్వ చేశాడనమాట. దుర్వాసన రాకుండా రకరకాల కెమికల్స్ను కలిపేవాడు. తన షాప్కు వచ్చే వారికి తాజా మాంసం అంటూ హోల్సేల్గా అమ్మేవాడు. అదే మాంసాన్ని సిటీలోని మటన్ షాపులు, ప్రధాన హోటల్స్, పెళ్లిళ్ళు, ఫంక్షన్ హాళ్లకు సరఫరా చేస్తున్నాడు. కిలో 500 కంటే తక్కువకే అమ్ముతుండడంతో ఎగబడి కొంటున్నారు. మేక కాళ్ళు, తలకాయలు కూడా తక్కువకే విక్రయిస్తున్నారు అనమాట. ఎక్కడ చచ్చినా కూడా ఫస్ట్ పొంగల్ అనగా నగరంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా మేకలు, గొర్రెలు చనిపోతే మొదట అఫ్రాజ్ కాల్ వస్తుంది. ఆ మాంసాన్ని వాహనాలు తీసుకొచ్చి కెమికల్స్ కలిపి నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా భారీ గోదాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అధికారులు తనిఖీ చేసిన సమయంలో ఈ గోదాంలో కులిన మాంసం ఉన్నటువంటి సంచుల గుట్టలుగా కనిపించాయన్నమాట. ప్లాస్టిక్ పెట్టెలో మేక, గొర్రెల మాంసం, మేక కాళ్ళు, బోటి, అదేవిధంగా ఫంగస్ వచ్చి దుర్వాసన వెళ్తున్నాయి అనమాట. ఆఫీసర్లు తనిఖీ చేస్తున్నప్పుడు దుర్వాసన భరించలేక మాస్కులు పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఆఫీసర్లు తనిఖీ వచ్చారని తెలుసుకున్న ఓనర్ మహమ్మద్ అఫ్రాజ్ అక్కడి నుంచి పరారయ్యారు. కుళ్ళిన మాంసాన్ని బయటకు వస్తున్న టైంలో షాప్లో పనిచేసిన వ్యక్తి కావాలంటే వీడి షాంపులు చెకింగ్కు తీసుకెళ్లండి, జరిమానా వేసుకోండి అంటూ దురుసుగా మాట్లాడి ఘటన వెలుగులు చూడడంతో నగరంలో హోటళ్లు, రెస్టారెంట్ నోరూరించే బిర్యానీ, మటన్, చికెన్ వంటకాలు తినేవారు కూడా భయానికి గురవుతున్నారనమాట. పరిగిలో 35 కిలోల కుళ్ళిన మాంసం అనమాట. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఇలాంటివి ఘటనలు చూసినప్పుడు ఇంకోసారి ఏదైతే తినాలంటే కూడా భయపడతారు. మొత్తానికి ఇక్కడ ఇది అత్యంత దారుణంగా ఉందన్నమాట. సో ఇక జరిమానా వేసుకోండి అని మాట్లాడడం దురుసుగా ఇలాంటివి ప్రభుత్వం కఠిన చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టు. మొత్తానికైతే దీన్ని పట్టుకోవడం జరిగిందన్నమాట. దీన్ని నిల్వ ఉంచుతూ అమ్ముతున్నట్లు గుర్తించారు. తక్కువ ధరకే ఇస్తుండటంతో జనాలు ఎగబడి కొంటున్నారని తెలుసుకున్నారనమాట.